భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్లో ఓటు హక్కు అనేది అత్యంత విలువైన హక్కు. ఎందుకంటే మన భవిష్యత్తు ఎలా ఉండాలో, మన నాయకుడు ఎవరుండాలో నిర్ణయించే హక్కు ఈ ఓటు హక్కు. ఇలాంటిది మనకి 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా ఈ హక్కును ఉపయోగించుకొని మన అభివృద్ధికి ఎవరైతే సరైన నాయకుడో మనమే నిర్ణయించుకుందాం. ఇక్కడ ఈ ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు మనము కులం బేస్ చేసుకోనో, మతం బేస్ చేసుకోనో, లేకపోతే డబ్బులు తీసుకోనో ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోకూడదు. ఎందుకంటే మనకి నిర్ణయించుకునేది ఎలాగా, మన కుటుంబం ఎలా అభివృద్ధి అవుద్ది, మన ఊరు ఎలా అభివృద్ధి అవుద్ది, మన రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుద్ది, మన దేశం ఎలా అభివృద్ధి, ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే ఎవరు కరెక్ట్ అయిన నాయకులు, ఉన్న వాళ్ళలో ఎవరు బెస్ట్ నాయకులు, ఇది మనం ఆలోచించి తీసుకోవాలి. అంతేగాని వేరే ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా తీసుకోకూడదు. ఒక్కసారి డబ్బు తీసుకోకుండా, కులానికి అమ్ముడుపోకుండా, మతానికి అమ్ముడుపోకుండా మీ ఓటు హక్కుని సరైన అభివృద్ధిని అభివృద్ధి ఎవరు చేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకొని వేయండి. ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశిస్తూ జై హింద్.